రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. సీఎం చంద్రబాబు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. అసమ్మతిని అణిచివేయడానికి, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను క్రమక్రమంగా హరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందన్నారు జగన్. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపించే వారిని బెదిరించడానికి మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక పాలనను ఎత్తి చూపుతున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ మద్దతుదారులు, పాత్రికేయులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. తమ పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఉద్దేశపూర్వక ఫిర్యాదు చేస్తున్నారని, ఆ ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారని ఆరోపించారు. కోర్టులు అనేక సందర్భాల్లో తప్పు పట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు జగన్. ఇక ప్రతిపక్ష గొంతు నొక్కడమే లక్ష్యంగా పనిచేయడం, సోషల్ మీడియాపై నియంత్రణ, మొత్తంగా అసమ్మతిని అణిచివేయడం వంటి చర్యలను ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు జగన్.